వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. 2026 అనే బస్సులో సమయం డ్రైవర్ సీటులో కూర్చొని ఉంటాడు. సూర్యుడు చలికాలం, వేసవికాలం, వర్షాకాలం అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చొని ఉంటారు. చంద్రుడు ఎంట్రీ పాస్ ఇస్తూ ఉంటే సంతోషం, నిజాయితీ, హార్డ్ వర్క్, ఆత్మవిశ్వాసం, తెలివి ఇవన్నీ కూడా బస్సు ఎక్కుతూ ఉంటాయి. ఇంతలో చంద్రుడు బద్ధకం, అతనిద్ర, కోపం, స్వార్థం, అత్యాశ ఇవన్నీ కూడా అటువైపుగా రావడం గమనిస్తాడు. ఎక్కడికి న్యూ ఇయర్ లోకి 2025 అంతా మీరు మనుషులతో చేయించిన చెత్త పనులు చాలలేదా? మళ్ళీ వచ్చారు ఎగేసుకుని. ఏంటి మేమెక్కకుండానే బస్ తీస్తావా? ఎంత ధైర్యం నీకు? మేము లేకుండానే బ్రతికేస్తారనుకుంటున్నావా మనుషులు? పిచ్చి బ్రో, భూమి గుండ్రంగా తిరిగినట్టు ఈ మనుషులు తిరిగి తిరిగి మా దగ్గరికి రావాల్సిందే. మీరు లేకపోతే ఇంకా బాగా బ్రతుకుతారు. అసలు మనుషులను ముందుకు నడిపించేదే మేము బ్రో. అత్యాశ బ్రతకడానికి చాలా అవసరం. ఇలాంటి మాటలు చెప్పే కదా వాళ్ళని వల్లో వేసుకున్నావు. ఇప్పుడు బయటపడలేక ఏడుస్తున్నారు. బ్రో లోపలికి పోనీ బ్రో, ఎందుకు టైం వేస్ట్? ఏంటి నీకు మాట్లాడడానికి కూడా బద్ధకమా? అయినా టైం వేస్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సగం మనుషు జాతి నాశనం అవుతున్నది నీ వల్ల కదా. బ్రో ఏం మాట్లాడుకున్నా బస్ ఎక్కి మాట్లాడుకుందాం బ్రో, నిద్ర వస్తుంది. ప్రపంచమే అంతమైనా నువ్వు మాత్రం నిద్రలోనే జోగుతుంటావు. సరే అయితే ఇంతకీ ఏమంటావు? 2025 మొత్తం మీరు చేసిన వెధవ పనులు చాలు. 2026లోకి మాత్రం మిమ్మల్ని రానిచ్చేదే లేదు. అయితే మమ్మల్ని బస్సు ఎక్కనివ్వను అంటావు. అర్థమైంది కదా, ఇక బయలుదేరండి. సర్లే ఫ్రెండ్స్, అందరం వెనక్కి వెళ్దాం పదండి. పాపం వాళ్ళేనా వెళ్తారు. మొత్తానికి వెళ్తున్నారు, తేడా పోయింది. రైట్. వెంటనే సమయం బస్సుని స్టార్ట్ చేస్తుంది. అలా 2026 బస్సు ప్రయాణం కొత్తగా మొదలవుతుంది. అబ్బా, ఈ రాక్షసులందరితో వాదించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎలాగోలా వెళ్ళని బస్సు ఎక్కనీయకుండా చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. మరీ అంత మురిసిపోకు మూన్రో, ఒక్కసారి వెనక్కి చూడు. సూర్యుడి మాటలకి చంద్రుడు వెనక్కి తిరిగి చూస్తాడు. దేవుడా, వీళ్ళేంటి బస్సు నిచ్చెన పట్టుకొని మరీ వచ్చేస్తున్నారు? మరేమనుకున్నావు వాళ్ళ గురించి? నువ్వు తల క్రిందులుగా తపస్సు చేసినా వాళ్ళని మాత్రం ఆపలేవు. ఇక ఈ కొత్త సంవత్సరంలో కూడా మనుషులు వీటితో జాగ్రత్తగా నడుచుకోవాలన్నమాట, లేకపోతే అంతే అని వాపోతాడు చంద్రుడు. అలా పిలవని పేరంటానికి వద్దన్నా వినకుండా అతిథులు వచ్చేస్తారు. విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.